విశాఖ జిల్లా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న కృష్ణబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ వెంటారావు తెలిపారు. అతని నుంచి 5 మొబైల్ ఫోన్లు, 3 బైక్లు స్వాధీనించినట్లు చెప్పారు. కమిషనర్ ఆదేశాలతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. స్కూళ్లు, కళాశాలలో గంజాయిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎన్నేటి కృష్ణబాబు అన్న ఒక క్రిమినల్ ఉన్నాడు. ఇతను ఏంటంటే ప్రాపర్టీ అఫెండర్. ఈయనది నేటు డెంకాడ మండలం, విజయనగరం జిల్లా. ఇతను ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాపర్టీ అఫెన్స్ చేస్తూ ఉన్నాడు. సుమారు ఒక 10 అఫెన్సెస్ ఇక్కడ మన దగ్గర రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. భీమిలి, ఆనందపురం, మధురవాడ సిటీలో చాలా అఫెన్సులు చేశాడు, ప్రాపర్టీ అఫెన్స్. అంతేకాకుండా 2 వీలర్ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా సెల్ ఫోన్స్ కూడా రీసెంట్గా దొంగిలించడం జరిగింది. వీడు రీసెంట్గా ఒక కేసులో రిమాండ్కి వెళ్ళాడు. రిమాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ జైల్లో వీడికి ఈ కోనాడు రాంబాబు అన్నవాడు ఒకడు పరిచయం అయ్యాడు. ఈ రాంబాబుతో పరిచయం అయ్యి రాంబాబు వీడు కలిసి ఒక యమహా వెహికల్ని దొంగతనం చేశారు. అంతేకాకుండా ఈ రాంబాబుకి కొన్ని ఎన్డీపీఎస్ యాక్ట్లో కూడా ముద్దాయి. గతంలో గంజా అది రవాణా చేస్తూ అమ్మడం అటు ఆ కేసులో ఉన్నాడు రాంబాబు. సో ఈ రాంబాబుని ఏంటంటే వీడిని పరిచయం చేసుకొని ఈ రాంబాబు వీడికి ఒక 2 కేజీలు గాంజా ఇచ్చి అది అమ్మమని చెప్పాడనమాట. అయితే వీడు అది అమ్మడానికి వీడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే అక్కడికి వెళ్ళి మనం 2 కేజీస్ గాంజాతో పాటు వాడిని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. వీటన్నిటితో